కరెంటు కోతలు లేకుండా, ఆ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడంలో నిజంగా చాలా మనం అండర్ రేటెడ్ అని చెప్పాలన్నమాట. చాలా మంచి గుర్తించాం మనం ఆ ప్రొఫెషన్ని యాక్చువల్గా. సో ఇవాళ అవకాశం మనకిచ్చింది ఈ మూవీ టీమ్ అండ్ మూవీ అని చెప్పాలి. సో ఓకే, సో ఫస్ట్లీ అందరికీ కూడా వెల్కమ్ అండి. సో మీలో ఒక ముగ్గురు మాటలు విందాం అనుకుంటున్నాము. నర్సయ్య గారు ముందుగా మాట్లాడతారు. నా పేరు రాగిరు నర్సయ్య, మాది జనగాం జిల్లా. సార్ జఫర్గడ్డ ఎమ్మెల్యే గారు మాకు ఇంతకుముందు సుపరిచితులే, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు. వాళ్ళ బ్రదర్ మా డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు, బ్రదర్ కావచ్చు స్వామి సారు. అయితే నేను డిస్టిక్ హెడ్ క్వార్టర్ పక్కన నెల్లూరులోని ఒక డిస్ట్రిబ్యూషన్, ఒక పెద్ద విలేజ్ ఉంటుంది. మా జడ్పీటీసీ గారికి ఆ కాన్స్టిట్యూషన్కి ఒక గుండెకాయ లాంటి విలేజ్ అది. అయితే ఆ విలేజ్లో నేను లైన్మెన్ని. లైన్మెన్కి ఇప్పటికి వీళ్ళు మన హీరో గారు కానీ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి లైన్మెన్ ఆ విలేజ్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాడు, ఆ జనాలు లైన్మెన్ చెప్పిన మాటను ఎట్లా నమ్ముతారు, వాళ్ళని ఎట్లా నమ్మేయగలుగుతాడు, వాళ్ళు చెప్పిన దాని మీద ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. మేము వాస్తవం కూడా మేము అనుభవిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎన్నో పంచాయతీలు, అన్నదమ్ముల పంచాయతీలు మాట్లాడుకున్న వాళ్ళని కూడా మా ద్వారా వాళ్ళ మాటలు కలిపిన రోజులు కూడా ఉన్నాయి. గిట్ల పంచాయతీలు కూడా మేము పరిష్కారం చేసే రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పని చేయాలంటే వాళ్ళిద్దరిని కలపాలి, అక్కడ పని చేయాలంటే వాళ్ళిద్దరి గెట్లను సర్దుబాటు చేయాలి. అటువంటి సందర్భాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం కల్పించిన మా జడ్పీటీసీ అన్న గారికి, మా ఈ టీం ప్రొడ్యూసరు, వీళ్ళు ఈ టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాము. అది మాకు ఈ అవకాశం రావడమే గొప్ప. అంటే మా లైఫ్ని, మా లైన్మెన్ అనే ఒక లైఫ్ని మీ అందరి ఒక స్క్రీన్ మీద చూపించే జనాలందరికీ ఇట్లా ఉంటారని రియల్గా వాళ్ళు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు, మీరు అందరూ చూస్తున్నారు. కానీ ఒక సినిమా థియేటర్ మీద చూపించి ఇట్లా ఉంటుంది వీళ్ళ లైఫ్ అని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా గ్రేట్. మేము అదృష్టంగా భావిస్తున్నాం మా లైన్మెన్ అనే క్యాడర్ అంతా. కానీ చాలా కష్టాలు అనుభవిస్తాం. మీకు కరెంటు రావాలంటే చాలా కష్టాలు అనుభవిస్తాం మేము. ఇంత అని చెప్పరాదు. వర్షం పడ్డా మేము కరెంటు ఇవ్వాలి. కరెంటు పోయిందంటే ఇంతమంది ఉన్నారు కదా, కరెంటు పోయినప్పుడు తిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మమ్మల్ని? ప్రతి ఒక్కరు తిడతారు. అబ్బా కరెంట్ రాగిన, అబ్బా కరెంట్ వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. కానీ తిట్లు వస్తాయి మాకు, దీవెనలు కూడా అట్లా ఆ రకంగానే వస్తాయి, అంతకంటే ఎక్కువ దీవెనలు వస్తాయి మాకు. కానీ బిల్లు కట్టే కాడికి వస్తే బిల్లు కట్టడం వల్ల మేము కట్ చేస్తాం, మా వృత్తి ధర్మం అది. కానీ తిడతారు, పంచాలు పెట్టుకుంటారు, మా మీద ఈర్ష్య పెంచుకుంటారు. బిల్లు కట్టగానే కరెంట్ ఇచ్చేస్తాం, మా ఉద్యోగ ధర్మం, మా పని మేము చేస్తాం సార్. అవి జరుగుతూనే ఉంటాయి సార్, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క పోల్ ఎక్కాలంటే ఇప్పుడు మా హీరో గారు పోల్ ఎక్కాలంటే ఎంత కష్టం అనేది ఇప్పుడు ఒక 2 మాటలు కాదు. ఈ లైన్ మెన్ తో పాటు ఈ లైన్ మ్యాన్ కూడా ఉంటే బాగుంటుంది. రియల్ లైన్ మెన్ అండ్ రియల్ లైన్ మ్యాన్ ఒకేసారి స్టేజ్ పైన ఉన్నారు అనమాట. కరెంటు పోల్ ఎక్కడం గురించి మాట్లాడుతున్నారు. ఎస్, ఫస్ట్ ఫోటో. ఈరోజు యాక్చువల్లీ నేను హీరో కాదు, వీళ్ళే హీరోలు. ఒక్కసారి ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ అందరికీ. తీద్దాం, అందరితో తీద్దాం. లాస్ట్కి వచ్చి అందరితో తీద్దాము. దాని ముందు కొంచెం క్వశ్చన్లు అడగాలనుకున్నా నేను. మీరు చెప్పిండ్రు కదా, మా డైరెక్టర్ మమ్మల్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఒక ఈడు లైన్మెన్ సినిమాకి పనికొస్తాడా లేదా అని ఒక పోల్ ఎక్కమని చెప్పిండు అన్న. నేను మంచి జిమ్ పోయి మంచిగా ఎక్కుతా. ఫస్ట్ చూస్తే ఏముంది కదా అని 3 అడుగులు ఎక్కిన తర్వాత జారుతుంది, కింద రావాలన్నా పైకి పోవాలన్నా అర్థమైతే లేదు. అప్పుడు యూట్యూబ్లోని లేడీస్ లైన్మెన్లు వచ్చినట్టు వీడియోలు అవి చూసి కొంచెం తర్వాత చెప్పినా సరే ఈ పోలెక్కే సీన్లు మాత్రం తీసేయండి, అవ్వట్లేదు, కింద పడితే ఇక సినిమాలు ఇంకో 10 ఏళ్ళు యాక్టింగ్ చేసేది ఉంది అని. ఎట్లా మీరు చేసిన దాంట్లోనే చాలా రిస్క్. మీరు చెప్పుంటారు కదా, మేము కథలు వింటా ఉంటాను, నాకు తెలుసు, ఎందుకంటే నేను కొన్ని లైన్మెన్లు కలిసిన. ఇప్పుడు మీరు వెళ్ళి చేసేటప్పుడు అసలు ఇదైతే నా లైఫ్లో మర్చిపోలేను, అట్లాంటిది ఏదైనా ఒక సంఘటన ఒకళ్ళిద్దరు చెప్పండి నాకు. మర్చిపోలేని సంఘటన అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిందంటే కాలిపోతే పనిచేయదు.
దాన్ని మళ్ళీ రిపేర్ సెంటర్కి తీసుకుపోయి దగ్గర పెట్టుకోండి. రిపేర్ సెంటర్కి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే తీస్తామో అక్కడ పెట్టేస్తాం. పెట్టేసి కనెక్షన్ ఇచ్చే టైంలో మేము అందరం పక్కా జరుగుతాం. ఎందుకంటే అది పేలుతుందా ఏమవుతుందో తెలియదు, రిపేర్ అయి వచ్చింది కాబట్టి. దాన్ని పక్కా జరిగి ఆన్ చేస్తాం, సబ్స్టేషన్ నుంచే మళ్ళీ ఆన్ చేస్తాం. అది ఒక్కోసారి పేలిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ భయానికి మేము పక్కా జరుగుతుంటాం. ఒక్కోసారి గంటల తరబడి పోల మీద ఉండి పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వర్షాలు పడుతున్నాయి, ఏ రాత్రి అయినా. మా ఫోన్లు అంటే అసలు 24/7 ఇక మోగుతూనే ఉంటుంది అంట. అలానే ఉండాలి. పక్కన పెట్టుకునే అనుకుంటాం. ఫోన్ అనగానే లేచి అలో అనగానే సార్ మా కరెంట్ పోయింది, మా పిల్లలు పడుకుంటలేరు, దోమలు కుడుతున్నాయి సార్, ఇంట్లో పేషెంట్ ఉన్నారు సార్, రకరకాల ప్రాబ్లమ్స్. ఎవరికి చెప్పని ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్తారండి. ఇళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరికి చెప్పరు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్తారు. అంటే ఆ వాళ్ళ బాధ మాకు చెప్తా ఉంటారు. మేము ఒక ఫ్యామిలీ కింద చూసుకుంటారు కదా, ఒక ఫ్యామిలీ కింద చూసుకుంటారు. అంటే మీరు ఫ్యామిలీ అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు సంక్రాంతి రోజు వచ్చింది, మొత్తం పతంగులు వేస్తారు, పడుతుంది. ఇక సంక్రాంతి మీరు ఇంట్లో చేసుకుంటారా? పతంగులు వేస్తారు, పడుతూ ఉంటారు. అవి యాక్సిడెంట్స్ అవుతాయి, వైర్లు తలుగుతూ ఉంటాయి. అది చైనా అది పెడతారు వైర్, మాంజా పెట్టి గుంజేస్తుంటారు. పిల్లలకు తెలియదు, ఎక్కడో తగులుతూ ఉంటాయి, దాంతో కరెంటు పోతుంది. దానికంటే ముందు పండగ ప్రిపేర్ కావాలి కదా, పిండి వంటలు ప్రిపేర్ కావాలి కదా. అవును, అప్పుడు ఉంటుంది మాకు. అవునా? పిండి వంట అంటే మేము హ్యాపీ పిండి వంటలు తింటాం. పిండి పట్టియాలి కదా అక్కడ. అవును, మిషన్ కాడ పోయి పిండి పట్టిస్తారు. ఒక ఫీజు పోయిందంటే ఒక 20 ఫోన్లు వస్తాయి. ఆడ ఇంత పెద్ద లైన్ అవుతుంది. ఆ బాధ తట్టుకోలేము మేము. అంటే మనం పండగలు సరిగ్గా సెలబ్రేట్ చేయాలంటే, పిండి వంటలు తినాలంటే వీళ్ళు పనిచేయాల్సిందే. ఇంకా ప్రతిదీ ఇప్పుడు గాలి నీరు ఇవన్నీ ఎట్లా అవసరమో కరెంట్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. అది సరఫరా చక్కగా నడవాలంటే దానికి మేము శ్రమించాల్సిందే. మా ఉద్యోగ ధర్మం అది. మేము శ్రమించాల్సిందే. మా కష్టం లేకుండా ఈ వెలుగులు అనేటివి రావు. అక్కడి నుంచి వస్తుంది కావచ్చు తయారైన కాంచి, కానీ ఇక్కడ ఇంటరప్షన్స్ లేకుండా ఉండాలంటే మేము కష్టపడాల్సిందే. అన్న నాకు ఒక డౌట్, నాకు రీసెంట్గా ఇప్పుడే పెళ్ళయింది, ఒక 6 నెలలు అయింది. ఇంట్లో వదినం ఏంటది ఏమంటది, మీరు ఇట్లా పండగకి వెళ్ళిపోతే దీపావళికి లేచి వెళ్ళిపోతున్నారు, ఇంట్లో ఉండట్లేదు. వేరే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్తో పోల్చుకుంటారు మమ్మల్ని, కానీ వాళ్ళకి మాకు చాలా తేడా. ఒక టీచర్ ఉన్నాడండి, అంటే ఇక్కడ ఉండొచ్చు వేరే అనుకోవద్దు. ఒక టీచర్ ఉన్నాడు, 4:30 అయిందంటే కథం, ఆయనకు ఫోన్ వచ్చేది లేదు, ఎవరు అడిగేది లేదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ ఓన్లీ ఎక్సెప్ట్ పోలీస్ స్టేషన్, పోలీసులు తప్ప. పోలీసులు మాకు దాదాపుగా సమానంగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ పోలీస్గా ఉండొచ్చు. జనగామలో చేసిండు సార్, జనగామలో చేసిండు. అయితే కరెంటు పోతే మమ్మల్ని ఎవరు ఆగరు. ఫ్యాన్ పూర్తిగా ఆగకముందుకే మాకు ఫోన్లు వస్తాయి. అది పూర్తిగా ఆగదు. సార్ కరెంటు పోయింది అంటేనే ఉంటారు. అరే ఇక్కడ పోయిందని మేము చూసేలోపు మాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, మోగుతూనే ఉంటాయి. అన్న ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, యూట్యూబ్లో వస్తుంది రేపు అన్నీ కనిపి, మీరు సమాజానికి మీ లైన్ మ్యాన్ల సైడ్ నుంచి ఒకటి చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్పాలి అనుకుంటారు? ఇప్పుడు ఏం చెప్పాలంటే, ఇప్పుడు మేము భరించే బాధలు చెప్తున్నాం, మీకు ఎట్లా సర్వ్ చేస్తున్నాం, ఎట్లా సేవలు చేస్తున్నామో చెప్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్తున్నాం. మా కష్టాలు అయితే బాగా ఉంటాయి. మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని తిట్టకుంటుంటే సరిపోతుంది. మేము మా సేవ ఎంతైనా చేయగలుగుతాం. ఓకే, మా మిత్రుడు బాలు. సార్ అందరికీ నమస్కారం. కరెంటు విషయంలో నేను చెప్పబోయేది ఒక్కటే సార్. నా పేరు భూక్యా బాలు, జనగామ కలెక్టరేట్ ఆఫీస్లో లైన్మెన్గా చేస్తున్నాను సార్. మాది కుందారం విలేజ్, లింగాలగన్పూర్. అయితే ఈ కాలంలో పిల్లవాడు పుట్టే క్రమము నుంచి చనిపోయే వ్యక్తి, ముసలి వాళ్ళు, మన వాళ్ళు చనిపోయే వరకు, ఫ్రీజర్ వరకు కరెంటు ముఖ్యం. ఎక్కడ కరెంటు లేకున్నా కూడా ఫోన్లే. అయితే మా పరిస్థితి ఎట్లొచ్చిందనంటే, పోలీస్ డిపార్ట్మెంట్కు అంబులెన్స్కి ఇచ్చే వాల్యూ మాకు ఇవ్వడం లేదు సార్. ఎందుకు ఇవ్వడం లేదంటే, ప్రతి ఫోను మాకే వస్తుంది. నేను డ్రైవ్ చేసుకొని పోవాలి, పోలెక్కాలి, పని చేయాలి. డ్రైవ్ చేసుకొని ఫోన్ మాట్లాడితే పోలీసు వాళ్ళు ఫోటో తీసి పెనాల్టీ వేస్తారు. ఫోన్ లేపకపోతే ఎందుకు లేపుతలేవు అని కంప్లైంట్. కానీ ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఫ్రీక్వెంట్గా. నా బాధ చెప్తా సార్. ఒక్క ఇంట్లో కనీసం నలుగురు ఫ్యామిలీ ఉన్నారు. ఇప్పుడు 4 ఫోన్లు ఉన్నాయి. చిన్నోడు ఫోన్ చేస్తాడు, అంకుల్ ఎప్పుడొస్తుందని. అమ్మ చెప్తుంది ఎప్పుడొస్తుందండి సీరియల్ చూడాలని. మేడం ఫోన్ చేస్తుంది, స్టార్ మహిళ సుమా ప్రోగ్రామ్ అవుతుందని ఆమె ఫోన్ చేస్తుంది. సార్ ఫోన్ చేస్తాడు, నెట్ అయిపోయింది, ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయింది, నేను వైఫై చేయాలి, నేను హోమ్ ఫ్రమ్ వర్క్ అంటాడు. ఏం చేయాలి సార్?
అయితే నేను నా ఒకే సజెషను, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగితే 100కు డయల్ చేస్తారు, కానీ మాకు ఆ మర్చిపోయారు సార్, డైరెక్ట్ లైన్మెన్కే ఎవ్వరికి ఫోన్ చేయరు. నేను బండి నడపాలన్నా పని చేయాలన్నా అర్థం కాదు. అందుకే మేము అంటున్నాం, ఇప్పుడు కొత్తగా వాట్సాప్లో మేము మెసేజ్ పెడుతున్నాం, కరెంటు పోగానే అర్ధగంటలో మన బంజారా హిల్స్లో కరెంటు అంతరాయం జరిగింది, దయచేసి సహకరించగలరు. కానీ వాళ్ళు ఏమంటారు, చదువు వచ్చిన వాళ్ళు ఫోనే చేస్తారు, రానోళ్ళు. నేను అంటున్నా, చదువు వచ్చిన వాళ్ళు మెసేజ్ పెట్టాలి, చదువు రానోళ్ళు ఫోన్ చేయాలి. అంటే చదువు వస్తే రియల్గా వైర్ తెగింది సార్ రోడ్డుకు అడ్డంగా, ప్రమాదం జరుగుతుంది, వాళ్ళు రియల్గా నాకు ఇంటిమేషన్ ఇవ్వడానికి అది టైమ్స్ ఎంగేజ్. జెమినీ టీవీలో మన హ్యాపీ బర్త్డే చెప్పే ప్రోగ్రామ్ లాగా అయిపోయింది. మాకు అసలు నా ఫోనే కలవదు, వేరే రియల్గా వైర్ తెగింది సార్, ఇక్కడ ప్రమాదం జరుగుతుంది అనే లేదు. ఇప్పుడు మేము డైరెక్ట్ 100కి చేయమంటున్నాం, ఇక తప్పదు, మా ఫోన్లు తప్పేటట్లేదు. 100 వాళ్ళు మాకు చెప్తారు. ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని విషయాలు విన్న తర్వాత మా డూప్లికేట్ లైన్ మ్యాన్ ని పిలవాలనిపిస్తుంది. ఏంటి ఇంకో లైన్ మ్యాన్ కూడా ఉన్నాడు ఇక్కడ? అర్థమైపోయింది కదా అన్న నమస్తే. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ ఏం మనకి. చేస్తున్నావు? కరెంట్ పోయిందట, హలో, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. నువ్వేమో దావత్ పోయినావు అని చెప్పినావట. హలో, కానీ మెసేజ్ పెట్టినా, ఏమని పెట్టినావు? అత్యవసరంలో మా ఆఫీస్కి ఫోన్ చేయండి, సాధారణ సమాచారం కొరకు ఆఫీస్కి ఫోన్ చేయండి, అత్యవసరంలో నాకు చేయండి అని పెట్టాను. కాబట్టి ఆగాను, ఇప్పుడు ప్రశాంతంగా నాకు ఫోన్ చేసింది వదినే, ఇంట కరెంట్ పోయిందట. పో చేస్తా. అన్న బాగున్నారా అన్న? మీ ఇప్పటివరకు ఎన్ని ఎక్కిరన్నా పోళ్ళు? నేనా? ఆ, నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, ఆ. మా ఊళ్ళో మన పోషమ్మకు బోనాలు చేస్తాం ఓకే. ఊళ్ళల్లో. ఆ బోనాల పండుగకు లైట్లు వేయాలి, లైట్లు వేయకపోతే సర్పంచ్ని జనాలు ఊకోరు. ఆ తెల్లారితే పండుగ. నేను ఇంకా కొంచెం బక్క ఉండి, అవును. లైట్లు వేయాలంటే 52 పోల్ వేయాలి, 52 పోల్ ఎక్కాలి, లైట్లు వేయాలి. ఆ బాధకు లైట్లు వేస్తే పైసలు ఇస్తారు. ఓకే. ఆయన అవసరం ఎక్కాలి, మనకు పైసలు రావాలి. ఉమ్, ఆయన జనాలు తిట్టకుండా లైట్లు వేస్తే సర్పంచ్ చేయించిండని ఆయనకు ఉంటుంది. ఉమ్, పోల్ ఎక్కి పైసలు చేస్తే మనకు పైసలు వస్తాయి. ఓకే. 52 పోల్ ఎక్కిన, బాగా గుర్తుంది. ఓకే. ఒకటే రోజు ఉమ్. 52 పోల్ ఎక్కిన, ఒక్కరోజు 52 పోళ్ళు ఎక్కినా? ఒకటే రోజు 52 పోల్ ఎక్కి లైట్లు వేసిన, ఉమ్. తెల్లారు లేవలే 3 రోజుల దాకా. ఓహో. ఆ అవసరం అట్లుంది, ఆయన అవసరం అట్లా ఉంది, మన అవసరం అట్లా ఉంది. చేసినాం. నేను ఒకటి ఎక్కినా, ఆ. కానీ మళ్ళీ కింది దిగలే. ఇది ఎక్కినావు. పోలెక్కినా పోలెక్కినా ఎక్కినామంటే చాలా వస్తాయి త్రిగుణ్. నేను పోలెక్కినా అంటే మా లైన్ మ్యాన్ కదా, మా హైదరాబాద్ ఎట్లుంటాయంటే మొత్తం బంగ్లా మీదకే ఉంటాయి అన్ని వైర్లు. బంగ్లా ఎక్కుడు, కిచకిచ గిలుకుడు, కిందికి వచ్చుడు అంతే. పోల్ ఎక్క మనం అంతా ఇప్పుడు అంత కాదు. ఇప్పుడు ఎక్కుమంటే ఎక్కుతారా మీరు? ఎక్కుతాం. పోలు ఎక్కుతాం. ఎక్కుతారా? రిటైర్మెంట్ రోజు సాయంత్రం 5 నిమిషాలు తక్కువ టైం, 4:45 వరకన్నా పోలెక్కి దిగుతా అనే కాన్సెప్ట్ మీద ఉన్నాం. అదే మేము ఫ్రీ, సూపర్ సూపర్. అందరూ డబ్బులు కట్టి జిమ్కి పోతారు, మేము ఫ్రీగా పోలెక్కి వృత్తి ధర్మంలో జిమ్లో ఫిట్ గా ఉన్నాము. అవునన్నా సూపర్. నాకు యాక్చువల్లీ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయన్న. ఇప్పుడు ఈ రెడ్ వైర్ బ్లాక్ వైర్ కలిపితే ఏమవుతుంది? దీపావళి అయితే డామ్ అంటదా? దీపావళి దీపావళి అవుతుందా? దీపావళి అవుతుంది. మొన్న గట్టునే కలిపిన ముక్కు వెళ్ళిపోయింది డైరెక్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఇంట్లో లైట్లు ఏం వెలుగొద్దంటే ఆ పని చేయాలి. ఓ అన్న, ఒక్కసారి గట్టిగా ఈ రియల్ లైన్మెంట్స్ మీ గట్టిగా క్లాప్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు విన్నాం కదా ఒక లైన్ మ్యాన్గా ఉండడం ఎంత కష్టమని. నేను ఒక సినిమాలో చేయడానికి చాలా కష్టపడినా. ఇట్లా ఒక లైన్ మ్యాన్ ఒక ఊరికి కరెంట్ తీసేస్తే ఏమవుతుంది అన్నది ఈ సినిమా. సో తప్పకుండా March 15th సినిమా మీరు చూడండి. మళ్ళీ ఇంకొకసారి అందరినీ తీసుకొచ్చి మనం సన్మానం చేసి ఒక ఫోటో తీసుకుందాము. మీరు కూర్చోండి. ఐ థింక్ వీళ్ళందరినీ పంపించే ముందు మన సినిమాలో వెరీ వెరీ స్పెషల్ సాంగ్ ఉంది కదా, వీళ్ళ చేత లాంచ్. సో ఆ స్పారో క్యారెక్టర్ ఏంటి, లేకపోతే దాని కథ ఏంటి అనేది సినిమాలో చూద్దాము. బట్ ఇప్పుడైతే ఆ స్పెషల్ సాంగ్ ని వీళ్ళ చేత లాంచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అన్న అందరు కలిసి సాంగ్ లాంచ్ అని చెప్పాలి. ఓకేనా? మీరు ఎన్నైనా పోల్ లెక్కుండొచ్చు.